అంటే మీరు 'గబ్బర్ సింగ్' టైంలో ఆయన్ని కలిసారు. ఆయన ముందు కాంబినేషన్ యాక్ట్ చేశారు. ఇప్పుడు 14 ఇయర్స్ తర్వాత ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు. 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ సెట్‌లో చూసారు, మాట్లాడుంటారు, యాక్ట్ చేశారు కదా! సో ఏంటి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? మీకు ఎటువంటి ఎక్సైట్‌మెంట్ ఉండింది? అంటే ఏమన్నా అప్పటికి ఇప్పటికి ఏమన్నా మీకు కలవాలంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఏమైనా టెన్షన్ గాని ఇదేమైనా ఉండిందా? ఎలా ఉండింది? అందులో మా పవన్ కళ్యాణ్ సార్ మేము మా 'గబ్బర్ సింగ్'లో నేను ఆయన జనసేన పార్టీ పెట్టి నుంచి ప్రతిసారి ప్రచారము డోర్ డోర్కి చేస్తాను నేను. అలాగా నేను 2, 3 సార్లు మంగళగిరికి వెళ్ళాను. 6 రోజులు సాంగ్, 6 రోజులు 6 వెరైటీగా అయిందన్న. 6 అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆడ జిమ్మికి అయింది. ఫస్ట్ డే రోజు వచ్చాము. అసలు పవన్ కళ్యాణ్ సార్ మా అమ్మాయి మ్యారేజ్కి వస్తానుండే. మా అమ్మాయి మ్యారేజ్కి వస్తానంటే 100% నేను ఒప్పుకున్నారేదేనని. అదే దినము అక్కడ ఆయన మోడీ సార్ దగ్గరికి పోతున్నానని అన్నాడు. సరే నాగబాబు సార్ని పంపించాడు. చాలా సంతోషం. నాగబాబు సార్ కూడా ఆ రోజు ఆయనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండే. ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ఆ రోజే మా అమ్మాయిది 7వ తారీఖు మ్యారేజ్. అదే దినము చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పిలిచిండు. నాకు నాగబాబు సార్ కాల్ చేసి, సాయ్ నేను తెలంగాణలో కాలు పెట్టాను హైదరాబాద్లో, మీ ఇంటికి వెళ్ళి నేను మా ఇంటికి వెళ్తాను అన్నాడు. లేలే సార్ నువ్వు కంపల్సరీ ముగ్గురిట్లో ఎవరైనా ఒకరు రావు సార్ అని అన్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీ మొత్తం ఎవరు మనిషి అంటే పవన్ కళ్యాణ్ మనిషి అంటారు. నా బిడ్డ పిండి మీరు ఎవరైనా ఒకరు రావాలని అన్నా. నేను కంపల్సరీ వస్తాను, నువ్వు రాకపోతే నేను చనిపోతా సార్ అని అన్నా. సార్ నువ్వు అలా మాట్లాడకు, నువ్వు చనిపోతా అంటున్నావు, నేను వస్తా కంపల్సరీ అని వచ్చిన. ఆయన సార్ నాతోని వెళ్ళేటప్పుడు నాకు ఒక ఎమ్మెల్సీలా జనసేనలు కూడా నాకు అంత వెల్కమ్ చెప్పలే, అంత సన్మానం చేయలేదు సార్. మీ ఇంటికి వచ్చిన చాలా హ్యాపీ, నువ్వు ఇంత భారీ ఎత్తుగా సన్మానం చేస్తావు అనుకోలేదు.